హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరికీ. ఈరోజైతే మేము మార్నింగ్ గుడికైతే వచ్చాము. మార్నింగ్ అంటే 10 అయిపోయిందండి గుడికి వచ్చేటప్పుడు. మా వారైతే కాస్త లేట్గా బయలుదేరారు. మేమైతే వచ్చినప్పుడైతే 10 అయ్యింది. ఇక్కడే కొబ్బరికాయలు ఇంకా మేము అరటిపళ్ళు దీపాలు అన్నీ తీసుకున్నామండి. కొబ్బరికాయ కాదు, మేమైతే కొబ్బరి బొండం తీసుకున్నాము. శివరాత్రికి ఇది అభిషేకం చేస్తే చాలా మంచిదండి. ఇక్కడైతే అప్పుడే లైన్లు అయితే స్టార్ట్ అయిపోయాయండి. నేనైతే ఈరోజు ఉపవాసం అండి, మా వారైతే ఉపవాసం లేరు. ఇక్కడైతే మహాశివరాత్రికి ఇక్కడ నీలకంఠేశ్వర మందిరంలోనే మేము ఎప్పుడైనా వస్తామండి దర్శించుకోవడానికి. ఇక్కడైతే మనకి తృప్తి అనిపిస్తుందండి మనసుకి. ఇప్పుడే కాదు, నా పెళ్ళైన నుంచి అయితే ఇక్కడికే వస్తున్నామండి 25 సంవత్సరాల నుంచి. మహాశివరాత్రి రోజైతే చూడండి లైన్లు అయితే ఇదనమాట, టెంపుల్ బయట అనమాట. ఇక్కడ లైన్లు అయితే ఉన్నాయి, ఒక 4-5 లైన్లు అయితే ఉన్నాయండి. చాలా రష్గా ఉంటుందండి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి భక్తులందరూ ఇక్కడికే వస్తూ ఉంటారండి. ఇక్కడ అనమాట ఫేమస్ ఈ దేవుడు అనమాట. ఇక్కడ పుట్టారనేసి అందరికీ ప్రతీక అనమాట ఇక్కడ. అందుకే అందరూ ఇక్కడికే వస్తారండి. చాలా లేట్ అయినా కూడా ఇక్కడికే అందరూ వస్తారనమాట. ఇప్పుడైతే మనం టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. ఇంకా లోనకైతే వెళ్ళడానికి ఇంకాస్త టైం అయితే ఉందండి. ఇగో చూసారా, ఇదైతే ఎంట్రన్స్ అనమాట, గేటు. బాగా అలంకరణ అయితే పువ్వులతో అది బాగా చేశారండి, చాలా బాగా చేశారు. ఇక్కడైతే పోలీసులు కూడా ఇంకా అందరూ ఉన్నారండి లైన్స్ని కంట్రోల్ చేయడానికి. ఇప్పుడైతే లోన్కి ఎంటర్ అయ్యామండి. చూడండి ఇది గుడి లోపల అనమాట. ఈ లైన్స్ చూడండి ఒక్కసారి, ఈ లైన్స్ అయితే ఎలా ఉన్నాయో. అంత జనంగా ఉంటారండి ఇక్కడైతే, చాలా క్రౌడ్ అనమాట. కాకపోతే భక్తులు కూడా ఇక్కడికే ఎప్పుడు వస్తారండి. జనం అయినా కూడా అందరూ ఇక్కడికే వస్తారు. ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి బరంపురంలో, కానీ ఇక్కడికే వస్తారు. ఇక్కడ చూడండి అందరికీ పానకం ఇస్తున్నారండి. పానకం ఇంకా వాటరు ప్యాకెట్లు అయితే ఇస్తున్నారండి. ఉపవాసం ఉన్న వాళ్ళైతే తాగరు, మామూలుగా ఉన్న వాళ్ళైతే అందరూ తాగుతున్నారు. మా వారైతే పానకం తాగారండి. ఇక్కడ లైన్స్లో చాలామంది నిల్చోలేకపోతున్నారు కదా, కొంతమంది అయితే ఇక్కడ కూర్చుంటున్నారండి. కొంతమంది చైర్లు వేసుకొని, కొంతమంది కింద అయితే కూర్చుంటున్నారు. చిన్నపిల్లలు కూడా వచ్చేస్తున్నారండి. మా పిల్లలు కూడా అప్పుడు స్కూల్ చదివేటప్పుడు అయితే మార్నింగ్ 4 కల్లా పిల్లలకైతే లేపేదాన్ని. వాళ్ళు కూడా చక్కగా రెడీ అయ్యి శివరాత్రి రోజు అయితే వచ్చేసేవారండి. ఆ రోజు ఎలాగా స్కూల్ ఉండదు కదా, ఇంటికి వెళ్ళినప్పుడు లేట్ అయినా పర్వాలేదు. కాకపోతే 4-5 కల్లా వచ్చేసేవాళ్ళం. ఇక్కడ చూడండి మహాదీపాలు, చాలామంది పెద్ద దీపాలు పెడతారు కదా, మేమైతే ఇంకా నైట్ వస్తాం పెట్టడానికి. ఇప్పుడైతే చాలామంది పెడుతున్నారు. ఇక్కడైతే చాలామంది ఎవరైనా టెంపుల్ కోసం సహాయం చేసిన వాళ్ళైతే ఎంత వాళ్ళకి తోచింది అయితే చేస్తుంటారనమాట. ఇక్కడ ఇదైతే లోపల అనమాట, ఎవరికి తోచినంత సహాయం వాళ్ళైతే చేస్తుంటారండి. ఇక్కడ భజన చేస్తారండి, మండపం అండి ఇది. చాలా బాగుంటుందండి. మార్నింగ్ నుంచి నైట్ అంతా అలాగ ఆపకుండా అయితే భజన అయితే అవుతుందండి. చాలా బాగుంటుందండి వినటానికి. మీకు అది పెడతానంటే అవ్వదండి. యూట్యూబ్ రూల్స్ అయితే కొన్ని ఉన్నాయండి. మనకి బయట భజనలు కానీ సౌండ్లు కానీ ఏవి పనికిరావన్నమాట. ఇది గుడికి వెళ్ళిన ఎంట్రన్స్ అనమాట. లోపలైతే నేనైతే తీయలేదండి. లోపలైతే మనం వీడియోస్ తీయకూడదు కదా, బయట అనమాట ఇవన్నీ. ఇది హనుమాన్ గుడి, ఇంకా లక్ష్మీనారాయణులు, ఇంకా విష్ణుమూర్తి, కృష్ణుడు, ఇక్కడ రాధ ఆ గుడి అనమాట. ఇవన్నీ మేము దర్శించుకున్నామండి. దర్శనం అయ్యాక మేమైతే కాస్త ఇక్కడ బయట కూర్చున్నామండి. గుడికి వెళ్ళొచ్చాక కాస్త మనం కూర్చోవాలి కదా గుడిలోని, కాస్త అయితే మేమిద్దరం కూర్చున్నామండి. కూర్చున్నాక మళ్ళీ బయటకు వచ్చామండి. ఇటు నుంచి అయితే బయటకు రావాలి. ఇక్కడ చూడండి ఎలా పువ్వులతో డెకరేషన్ బాగా చేశారు. ఇదైతే ఫేమస్ అండి, ఇక్కడ నీలకంఠేశ్వర టెంపుల్ అండి ఇది. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసామండి. అక్కడ ఎదురుగా ఉంది ఎల్లమ్మ గుడి అండి. జామకి అయితే అక్కడ చాలా బాగా చేస్తారండి. ఇక్కడైతే మా వారు అందరికీ అక్కడ చిల్లర డబ్బులు అవి ఇస్తున్నారండి. నేనైతే ఇక్కడ వీళ్ళందరికైతే వీడియో తీయడానికి ఇటుపక్క వచ్చాను. ఇక్కడైతే శనగలు అన్నీ అమ్ముతారండి. మనం జాతరకు వస్తే శనగలు ఎలాగైనా తీసుకెళ్ళాలి కదా ఇంటికి. ఇక్కడైతే జగన్నాథ స్వామి చూడండి, ఇక్కడైతే ఒక స్టేజ్ కట్టారు. నైట్ అయితే ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అయితే ఉన్నది, మీకు కూడా చూపిస్తాను నైట్ వచ్చేటప్పుడు. ఇక్కడ చాలా బాగుందండి. చాలా జగన్నాథ బలభద్ర సుభద్ర దేవతండ్రి చక్కగా కనిపిస్తున్నారండి. ఇప్పుడైతే మా దర్శనం అయితే అయిపోయింది. మేమైతే ఇంటికి బయలుదేరుతున్నామండి. చాలా తృప్తి అనిపించిందండి. కనీసం మాకైతే 4 గంటలు అయితే పట్టింది. లైన్లో 4 గంటలు అయితే వేచామండి.
ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడు ఇంటికి వచ్చేసాక నేనైతే పెసరపప్పు అయితే నానబెట్టుకున్నానండి. నేనేమి తిన్నండి. ఫ్రూట్స్ అంటే ఒక కమలా పండు, యాపిల్ పండు తిన్నాను. ఇప్పుడు పెసరపప్పు అయితే నానబెట్టుకొని తింటాను. టీ, కాఫీలు అలాంటివేటి మేమైతే తాగమండి. పొయ్యి మీద వేడి చేసుకున్నవి. శివరాత్రి రోజు మేము తాగము ఇక్కడ. కొంతమంది సగ్గుబియ్యం అయితే నానబెట్టుకొని అది తింటారు. నేనైతే ఎప్పుడైనా పెసరపప్పు ఇలాగ నానబెట్టుకొని ఇలా తింటానండి. పెసరపప్పు చక్కగా నానిపోయాక ఇందులో చక్కగా కడుక్కున్నాక ఇందులో కాస్త మనం పంచదార, కొబ్బరికూరు, ఇంకా అరటిపళ్ళు వేసుకోవాలండి. వేసుకొని చక్కగా కలుపుకొని అది మనం ప్రసాదంలా తింటే చాలా మంచిదండి. ఈ ప్రసాదం నేను తిన్నప్పుడైతే టైం అయితే 6:30 అయింది. ఇంట్లో సంధ్యాదీపం అన్నీ పెట్టాక ఈ ప్రసాదాన్ని నేనైతే తిన్నానండి. ఈ ప్రసాదం కానీ తింటే మనకి కడుపు చల్లగా ఉంటుందండి. చాలా ఉపవాసంతో ఉంటాం కదా, వేడిగా ఉంటుంది. అందుకని ఇది తింటే మనకి చలువ చేస్తుంది, చాలా మంచిదన్నమాట. ఇప్పుడైతే నేను ప్రసాదం తినే టైం అండి. ప్రసాదం తినేసాక మళ్ళీ నైట్ అయితే మళ్ళీ గుడికి బయలుదేరాలండి. చాలా చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ప్రసాదం అయితే. మా వారికి ఇస్తే తను వద్దన్నారు, నేనైతే తినేసానండి. ఇప్పుడైతే నైట్ అండి, మేము బయలుదేరుతున్నామండి గుడికి. ఇప్పుడు 10 అయింది నైటు. ఇప్పుడు మళ్ళీ గుడికి అయితే వచ్చామండి. ఇక్కడ చూడండి, మీకు మార్నింగ్ చూపించాను కదా జగన్నాథ స్వాముల వారిది ఒక స్టేజ్ కట్టారని. అక్కడైతే ఒక ప్రోగ్రామ్ అవుతుందండి. ఇక్కడ ఒక బ్లైండ్ స్కూల్ నుంచి అయితే పిల్లలు అయితే వస్తారండి. అందరూ బ్లైండ్ పిల్లలు అనమాట. చాలా బాగా భజనలు అన్నీ పాడతారండి. పాటలు అన్నీ పాడతారు చాలా బాగా. కాకపోతే మీకు ఆ పాటలు ఏవి నేనైతే మ్యూట్ చేసేసానండి. ఇవన్నీ యూట్యూబ్లో పెడితే మనకి కాపీ రైట్స్ పడిపోతాయండి. స్ట్రైక్స్ ఇంకా కాపీ రైట్స్ అయితే పడిపోతాయి. బయట మ్యూజిక్ కొంచెం కూడా మనకి పనికిరాదనమాట. ఇక్కడ చూడండి, గుడి లోపల ఎంతమంది కూర్చున్నారు భక్తులందరూ దీపాలు పట్టుకొని. వీళ్ళందరూ 8 నుంచే వచ్చేసి వీళ్ళందరూ దీపాలు పట్టుకున్నారండి. పెద్ద దీపాలు అయితే మేము పెడతామండి. ఆముదం నూనెతోనైతే పెడతాము. ఇక్కడైతే పంతులు గారి దగ్గర మేము ఉన్నామండి. నేనైతే నాది వీడియో తీయలేకపోయాను. పంతులు గారు మనకి దీపాన్ని మనకి గోత్రనామాలు అన్నీ చదివేసి అనమాట దీపం ముట్టించి మనకి ఇస్తారు. మనం ఆ దీపాన్ని పెట్టుకొని ఒక జాగాలో అయితే మనం పెడతాం. అటు సైడ్ అయితే రూమ్లు ఉన్నాయండి. అక్కడైతే ఒట్టి దీపాలన్నీ పెడతామన్నమాట. మార్నింగ్ మీకు ఒక చిన్న వీడియోలో చూపించాను. ఆ దీపాలన్నీ మనం అక్కడ పెట్టేశాక ఇక్కడ చాలామంది అయితే పట్టుకుని అయితే చాలామంది కూర్చున్నారండి. మేమైతే ఆ సైడ్కి అయితే పెట్టేశామండి. తర్వాత అయితే చాలా జనం అయిపోతారు. ఇప్పుడైతే 11:30 ఇలాగవుతుందండి. ఇక్కడ చూడండి, నా వెనక లైన్స్ ఉన్నాయి కదా, మార్నింగ్ నుంచి ఆ లైన్స్ అయితే ఇప్పుడు వరకు ఉన్నాయండి. ఇప్పుడు 11:12 అవుతుంది. ఇప్పుడైతే లైన్స్ ఆపేస్తున్నారు, గేట్లు అయితే బంద్ చేసేసారు. ఇక్కడైతే మేమందరం కూర్చొని వెయిట్ చేస్తున్నామండి. మహాదీపం పెడతారండి. ఇప్పుడు అనౌన్స్ చేశారు, 1:30కి మహాదీపం పెడతారని అనౌన్స్ చేశారండి. మేమందరం అయితే కూర్చున్నాము. ఇప్పుడైతే సమయం అయితే అయ్యిందండి. మహాదీపం పెట్టడానికైతే పంతులు గారు అయితే శిఖరం ఎక్కారండి. చూడండి, అన్నీ అమరుస్తున్నారు దీపం పెట్టడానికి. ఈ మహాదీపం కానీ మనము చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి, ఓపికైనా ఉండాలండి. 1:30 వరకు అయితే భక్తులైతే చాలామంది అయితే వచ్చి చూస్తున్నారండి. ఇప్పుడు చూడండి, దీపాన్ని ముట్టిస్తున్నారు. మీరు కూడా అందరూ ఈ దీపాన్ని చూసి తరించండి. ఈ దీపాన్ని కానీ చూస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అన్నీ మనకి వస్తాయండి. చాలా మంచిదండి. అందుకే అందరూ 1:30 వరకు నైట్ అందరూ ఉంటారండి. ఈ దీపం చూశాక అందరూ వెళ్తారనమాట. మహాదీపం ఇది ప్రతి శివరాత్రికి ఇలాగ ఇక్కడ అన్ని టెంపుల్స్లోనే ఇలాగవుతుందండి. ఇక్కడ ఉన్న ఈసుడు గుళ్ళన్నీ ఫస్ట్ దీపాలు అయ్యాక లాస్ట్కి అనమాట ఈ గుడిలోనైతే చేస్తారు. అందుకే లేట్ అవుతుందండి. అన్నీ అయితే 10 నుంచి స్టార్ట్ అయిపోతాయండి. ఇది అన్నిటికన్నా పెద్ద గుడి అండి మా బరంపురంలోని. అన్నీ అయ్యాక ఇక్కడ లాస్ట్కి అనమాట ఇక్కడ పెడతారు. అందుకే ఇప్పుడు 1:30 వరకు అయిపోతుందండి. ప్రజలైతే చాలామంది అయితే వస్తున్నారండి. కొన్ని వేల సంఖ్యలో అయితే వస్తున్నారండి. చూడండి, మీకు మళ్ళీ అందరినీ చూపిస్తున్నాను ఒకసారి. అందరూ చాలామంది ఉపవాసం చేసిన వాళ్ళు ఉన్నారు, చేయకపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఉపవాసం చేసిన వాళ్ళు కూడా ఫ్రూట్స్ అవి తినొచ్చండి. ఒత్తి కడుపులోనైతే ఉండకూడదు, ఏమీ తినకుండా అలా అయితే ఉపవాసం చేయకూడదండి. ఇప్పుడైతే మహాదీపానికి హారతి ఇచ్చారండి. మీరు కూడా అందరూ ఈ మహాదీపాన్ని చూడండి. మా వరిసాలు అయితే ఇలా జరుగుతుందండి. ఇప్పుడైతే చతుర్దశి కదా ఈరోజు. ఈ చతుర్దశి నాడు ప్రతి నెల చతుర్దశికి ఇక్కడ బెడ చేస్తారండి. ఇలాగా అంటే దేవుళ్ళు పట్టుకొని ఇలాగా ప్రదక్షిణాలు చేస్తారనమాట గుడి చుట్టూ. ఒట్టప్పుడు మనం కూడా శివుని కోవిల్లో ఎప్పుడైనా ప్రదక్షిణాలు అయితే చేయకూడదండి.
ఈ ఒక్క చతుర్దశి నాడే ప్రదక్షిణాలు అయితే చెయ్యాలండి. మనం అక్కడ దేవుడికైతే అభిషేకం చేస్తారు కదా, అభిషేకం వెళ్ళిన ఆ వాటర్ అంతా ఉంటుంది కదా, ఆ కుండీ ఉంటుంది. అది మనం దాటేసి అయితే ప్రదక్షిణాలు ఎప్పుడు చేయకూడదండి ఈశ్వరుని కోవిల్లో. మా వరుసలు అయితే అలా నియమాలు అయితే ఉన్నాయండి. మీకు ఎలా ఉందో నాకైతే తెలీదు. ఇప్పుడు చూడండి దేవుణ్ణి ఎలా తిప్పుతున్నారు. మేమైతే ప్రదక్షిణ చేయలేదు, ఒక సైడ్ ఉండిపోయామండి. చాలా జనమండి, అందుకే మేము ఒక సైడ్ ఉండిపోయాము. చేసిన వాళ్ళు చేస్తున్నారు. దేవుడికి పట్టుకొని చూడండి ఎంత చక్కగా తిప్పుతున్నారో ఆ నీలకంఠేశ్వరునికి. అందరూ కూడా చూడండి. ఇప్పుడైతే మేము దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. శనగలు కొనుక్కున్నామండి. మేము వచ్చామన్నమాట. శనగలు కొనేసుకొని ఇప్పుడైతే ఇంటికి బయలుదేరిపోతున్నామండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.